ఇదిగో ఇతని పేరు శ్రీరాముల సత్యనారాయణ. ఇతనికి 80 ఏళ్లుంటాయి. కరీంనగర్కు చెందిన సత్యనారాయణ రోడ్డు భవనాల శాఖలో సబార్డినేట్గా పనిచేసి 15 ఏళ్ల కిందట పదవీ విరమణ పొందాడు. అంగవైకల్యంతో ఉన్నప్పటికీ సత్యనారాయణ ఏనాడూ బాధపడలేదు. అంగవైకల్యం తన శరీరానికే కానీ మనసుకు కాదని నిరూపిస్తున్నాడు. రిటైర్డ్ అయినప్పటికీ 3 చక్రాల బండిపై బయట తిరుగుతూ ఉంటారు. దివ్యాంగుడైన సత్యనారాయణకు మూగజీవాలంటే ప్రాణం. అందుకే ఆయన బయటికి వెళ్ళినప్పుడల్లా మూగజీవాలపై తన ప్రేమను చాటుకుంటాడు. ఎలక్ట్రిక్ వాహనం వెనుక బండిలో ప్రత్యేకంగా ఒక క్యాబిన్ చేయించాడు. నగరంలో తిరిగే మూగజీవాలకు క్యాబిన్లో కూరగాయలు, పండ్లు తీసుకువచ్చి వాటికి ఆహారాన్ని అందిస్తున్నాడు సత్యనారాయణ. ఆయన సేవలను చూసిన నగరవాసులు కూడా సత్యనారాయణ బండికి ఉన్న క్యాబిన్లో కొన్ని పండ్లు, కూరగాయలు వేస్తున్నారు. నగరంలో ఎక్కడ పశువులు ఉంటే అక్కడికి వెళ్ళి వాటికి ఇలా ఆహారం అందిస్తున్నాడు. మూగజీవాల కోసం నెలకు దాదాపు 5,000 రూపాయల వరకు ఖర్చు చేస్తున్నట్లు చెప్పాడు సత్యనారాయణ. నేను ఆర్ఎండ్బి ఆఫీసులో సబార్డినేట్గా చేసి రిటైర్డ్ అయినా. ఇప్పుడు 13 సంవత్సరాలు అవుతుంది రిటైర్డ్ అయ్యి. నాకు ఎటు దొయ్యాక ఈ మూగజీవులకు సేవ చేస్తున్నాను. పండ్లు, పదాలు, చీమలకు చక్కెర, రవ్వ, ఇంకా అన్నిటికీ కాయగూరలు అవన్నీ చేస్తాను. నాకు ఎటు పని దొయ్యాక చేస్తాను అన్నట్టు. నేను 78 సంవత్సరాలు నాకు. ఇంకేం చెప్పాలి? నేను సబార్డినేట్ అటెండర్ చేసి రిటైర్డ్ అయినా. మన నాన్న పేరు దుర్గయ్య, నా పేరు, మా అమ్మ పేరు లలితమ్మ. కొడుకు నేను. ఏవో దేవుడు పుట్టించాడు. పండ్ల దుకాణాలు అది వాళ్ళు కొన్ని పైసలు తీసుకొని ఇస్తారు, కొందరు పట్టుకొని చేస్తాను, సేవ చేస్తాడని ఇస్తారు అన్నట్టు వాళ్ళు. వేస్తా, ఆవులకి వేస్తా, చిన్న ముక్కలు చేసి ఆవులకి వేస్తా. వాటర్ మిలన్, కర్బూజా, అరటి పండ్లు, ద్రాక్ష పండ్లు, సపోటా, ఇంకా ఇది అన్నీ. సాయిబాబా గుడి, విద్యానగరు, మంకమ్మ తోట, జ్యోతి నగరు. ఇటేమో డ్యామ్ దిక్కు వచ్చి చీమలకు వీటికి చక్కెర వేస్తా. ఆ పిట్టలకు వడ్లు కూడా వస్తా. కొన్ని పక్షులు ఏమో సంతోషం అనిపిస్తుంది. నేను చిన్నప్పుడు బాగా కష్టపడి చేసిన, అందుకే నాకు ఇట్లా చేయబుద్దే. ఇది మా 10 ఏళ్ళ పిల్లల నుంచి నేను పనిచేస్తాను. నేను సత్యనారాయణ చేస్తున్న పనిని నగరవాసులు అభినందిస్తున్నారు. అందుకే తమ వంతుగా ఆయనకు సహాయం చేస్తున్నారు. కొందరు పండ్లు, కూరగాయలు విక్రయించేవారు ఉచితంగానే సత్యనారాయణకు అందిస్తున్నారట. ఈ మూగజీవాల పట్ల సత్యనారాయణకు ఉన్న కమిట్మెంట్కు మనము హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే.